విభిన్న మానవ తెగలపై దృష్టి పెట్టినట్టుగానే లాల్జీ సింగ్ వన్యప్రాణుల వైవిధ్యంపైన పరిశోధనలు ప్రారంభించారు. ఆసియా, సైబీరియా, ఆఫ్రికాలకు చెందిన పులులు, సింహాలకు వాటి హైబ్రిడ్ రకాలకు మధ్య ఉన్న జన్యు వైవిధ్యాన్ని గుర్తించారు. 125 ఏళ్ల నాటి పులి చర్మాలపై పరీక్షలు నిర్వహించి ఆ కాలంలో ఉన్న జన్యు వైవిధ్యాన్ని ఇప్పటితో పోల్చి చూశారు. ఈ పరిశోధన క్రమంలోనే అంతరించే జీవజాతుల సంరక్షణపై కేంద్ర ప్రభుత్వానికి సవివరమైన సమాచారాన్ని అందజేశారు. ఫలితంగా హైదరాబాద్లోని అత్తాపూర్లో ల్యాబొరేటరీ ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ ఎండేంజర్డ్ స్పీషీస్ పేరుతో ఒక అరుదైన పరిశోధనా కేంద్రం 2007లో ఏర్పాటయ్యింది. వివిధ జీవజాతులకు సంబంధించిన వీర్యం, అండాలు, కణాలు, కణజాలాలతో ఈ సంస్థలో భారీ బ్యాంకును ఏర్పాటు చేస్తున్నారు. ఏదైనా జాతి అంతరించే ప్రమాదంలో ఉంటే ఇక్కడే వాటి సంఖ్యను వృద్ధి చేసేందుకు అత్యాధునిక సౌకర్యాలను నెలకొల్పారు. ఇప్పటికే కృత్రిమ గర్భధారణ పద్ధతుల్లో వివిధ జాతుల జింకలను, పావురాలను సృష్టించారు. హిమాలయాలు, గంగానది తదితర ప్రాంతాల్లో ఉన్న జీవజాతులపై ఇక్కడ జరుగుతున్న విస్తృత స్థాయి పరిశోధనలు వివిధ దేశాల శాస్త్రవేత్తల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. Animals like lions, tigers, leopards, non-human primates. ఇక్కడ లాకోన్స్ లో